जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసింది ఉత్తరకాండం 35వ సర్గలో ఉన్నాం. 34వ సర్గలో వాలి రావణాసురుడు వాళ్ళిద్దరూ స్నేహం చేసుకుంటారు. 35వ సర్గం అగస్త్య మహాముని కొనసాగిస్తున్నారు శ్రీరామచంద్రమూర్తికి చెప్పడం. అప్పుడు శ్రీరాముడు అగస్త్య మహర్షిని ఇలా ప్రశ్నించారు. ఆ శ్రీరామచంద్రమూర్తి వినయవంతుడై అంజలి ఘటించి మహర్షితో ఇలా అన్నారు. మహాముని, వాలి బలం రావణుని బలం రెండు సాటి లేనివే. కానీ వీళ్ళిద్దరి బలం కంటే కూడా హనుమంతుడు బలంతో వీళ్ళిద్దరి బలం సమానం కాదని నా అభిప్రాయము. శౌర్యము, సామర్థ్యము, బలము, ధైర్యము, బుద్ధి, నీతి, యుక్తమైన కార్యాన్ని సాధించడం, పరాక్రమం, ప్రభావం ఇవన్నీ కూడా హనుమంతుడిని ఆశ్రయించుకుని ఉన్నాయి. మహాబాహువైన హనుమంతుడు సముద్రాన్ని చూడంగానే దిగులు చెందిన వానర సేనను చూసి ఓదార్చి 100 యోజనాల దూరం ఎగిరి దాటినాడు. అప్పుడు ఈ హనుమంతుడు అక్కడ ఉన్నాడు. హనుమంతుడు చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి. ఇతను లంకను ఎదిరించి అంతఃపురం అంతా వెతికి సీతను కనుక్కుని సీతతో మాట్లాడి సీతను ఓదార్చినాడు. అక్కడ ఒక్క హనుమంతుడే సేనానాయకులైన మంత్రి కుమారులను, కింకరులను, అక్షకుమారుని కూడా చంపాడు. బంధం నుండి విముక్తుడై మళ్ళా రావణుడితో మాట్లాడాడు. అగ్ని భూమిని భస్మం చేసినట్లు లంకను భస్మం చేశాడు. యుద్ధంలో హనుమంతుడు ఎలాంటి పనులు చేశాడో అలాంటి పనులు యముడు కాని, ఇంద్రుడు కాని, విష్ణువు కాని, కుబేరుడు కాని చేసినట్లు ఎక్కడ మనకి కనబడదు అని శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఉన్న హనుమంతుడి గురించి అగస్త్య మహర్షితో అంటున్నారు. అతని బాహుబలం చేతనే నేను లంకను, సీతను, లక్ష్మణుణ్ణి, జయాన్ని, రాజ్యాన్ని, మిత్రులను, బంధువులను పొందగలిగాను. సుగ్రీవుని మిత్రుడైన హనుమంతుడే కనుక నాకు లేకపోతే సీత జాడనైనా తెలుసుకోగలిగేవాడిని కాను. ఎవరైనా తెలుసుకోగలడా? హనుమంతుడు తప్ప. అప్పుడు వాళ్ళు సుగ్రీవులకు వైరం ఏర్పడినప్పుడు కూడా ఈ హనుమంతుడు సుగ్రీవునికి ప్రియం చేయాలి అనే కోరికతో వాళ్ళని మొక్కని కాల్చేసినట్టు ఎందుకు కాల్చలేదు? హనుమంతుడు తన జీవితంతో సమానమైన ఇష్టుడైన సుగ్రీవుడు బాధపడుతుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నాడు? అంటే అతనికి తన బలం ఎంతటిదో తెలియదని అనుకుంటున్నాను నేను. దేవతల చేత పూజించబడే మహాముని ఓ అగస్త్య మహర్షి, హనుమంతునికి సంబంధించిన విషయం మొత్తం నాకు సవిస్తరంగా ఉన్నది ఉన్నట్లు చెప్పండి అని అడిగాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఆ శ్రీరామచంద్రమూర్తిని అడిగిన మాటకు హేతుయుక్తమైన శ్రీరాముని మాట విని హనుమంతుని ఎదుటనే ఇలా పలికాడు. ఆ హనుమంతుడు అక్కడ శ్రీరామచంద్రమూర్తితో పాటు ఉన్నాడు. రామ, ఈ హనుమంతుని విషయంలో నువ్వు చెప్పింది చాలా నిజం. బలం నందు కానీ, బుద్ధిలో కానీ ఇతనితో సమానుడు మరొకడు లేడు. శ్రీరామ, పూర్వం హనుమంతునకు వ్యర్థం కాని శాపం ఇవ్వగల మునులు ఒక శాపం ఇచ్చారు. ఆ శాపం చేత ఇతడు బలవంతుడైనా తనకు ఎంత బలం ఉందో అతనికి తెలియదు. బాల్యంలో కూడా ఇతను ఎలాంటి పనులు చేశాడో అది వర్ణింప శక్యం కాదు. అందుకని ఇదిగో ఇక్కడ అజ్ఞానం చేత ఈ విధంగా కూర్చునున్నాడు. రామ, నీకు వినాలని కోరుకుంటే సావధాన చిత్తంతో విను, చెప్తాను అని సూర్యుడిచ్చిన వరం చేత సువర్ణమయమైన మేరు పర్వతం ఉంది. అక్కడ ఈ హనుమంతుని తండ్రి అయిన కేసరి రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అతనికి అంజన అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఇష్టురాలైన భార్య ఉంది. ఆమె యందు వాయుదేవుడు ఉత్తముడైన ఈ హనుమంతుణ్ణి పుత్రుణ్ణి పుట్టించాడు. అంజన వరిగింజ ముళ్ళు వంటి పచ్చని శరీర కాంతి గల
ఈ హనుమంతుడిని కన్నది. ఉత్తమరాలైన ఆవిడ పళ్ళు తీసుకోవడానికి చిన్నప్పుడు హనుమంతుడిని దట్టమైన అడవిలో ప్రవేశించింది. హనుమంతుడు నిద్రపోతున్నాడు. తల్లి దగ్గర నిద్ర లేకపోవడం చూసి ఆకలితో మిక్కిలి పీడించబడి శిశువుగా ఉన్న హనుమంతుడు ఆ శరవణంలో శిశువులాగా కుమారస్వామి ఎలా ఉంటాడో అలాగా ఏడ్చాడు. అప్పుడు ఈ శిశువులకు జపా పుష్పముల ప్రోగులాగా ఉన్న ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు. హనుమంతుడు శిశువు అది ఆ సూర్యుడిని చూసి అది ఫలం అనుకున్నాడు. అనుకుని దాని యందు ఆసక్తి చేత ఆ శిశువు సూర్యుని దగ్గరికి ఎగిరాడు. రెండవ బాల సూర్యుడిలాగా ఉన్నాడు ఈ హనుమంతుడు. ఆ బాలుడు బాలార్కుణ్ణి ఉదయిస్తున్న బాలసూర్యుడిని పండు అనుకుని గ్రహించాలని కోరికతో బాలార్కునికి అభిముఖుడై ఆకాశ మధ్యంలో వెళ్తున్నాడు. హనుమంతుడు ఈ విధంగా శైశవం నందు ఎగురుతుంటే దేవతలు, దానవులు, రక్షులు చాలా ఆశ్చర్యం చెందారు. ఇదేంటి, అత్యున్నతమైన ఆకాశం మీదకి ఈ వాయుపుత్రుడు ఎంత వేగంగా ఎగురుతున్నాడో చూడండి. అంత వేగం వాయువు కానీ గరుత్మంతునికి కానీ కాకరికి మనస్సు కూడా ఉండదు. శిశువై ఉండగానే ఇతనికి ఇంత గమన వేగం ఉంటే యవ్వనం వచ్చాక బలాన్ని పొందిన తర్వాత ఇతని వేగం ఎంత ఉంటుందో కదా అని అందరూ అనుకున్నట్టు, దేవదానవ గంధర్వులందరూ కూడా. అప్పుడు వాయువు ఎగురుచున్న తన పుత్రుణ్ణి సూర్యుడు ఎక్కడ కాలుస్తాడో అనే భయం వల్ల రక్షిస్తున్నాడు. మంచుగడ్డలాగా చల్లగాయి ఎగురుతున్న అతను వెనకాల ఎగురుతూ వెళ్తున్నాడు వాయువు. ఆ శిశువు తండ్రి అయిన వాయువు బలం వల్ల, బాల్యం వల్ల కొన్ని వేల యోజనాలు దూరాన్ని ఆక్రమించుతూ ఆకాశంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఇతడు శిశువు, తప్పొప్పులు తెలియనివాడు. ఇతడు దేవతా కార్యం కూడా చేయాల్సింది అని ఆలోచించి సూర్యుడు హనుమంతుడిని కాల్చలేదు. ఆ హనుమంతుడు సూర్యుని దగ్గరికి ఎగిరిన దివసం నందే రాహువు సూర్యుడిని పట్టుకోవడానికి వచ్చాడు. సూర్యుడు రథం మీద ఉన్న రాహువు ఈ హనుమంతుడు సృష్టించగానే సూర్యచంద్రుని మింగే రాహు కూడా భయపడిపోయాడు. రాహు కోపంతో ఇంద్రభవనానికి వెళ్ళి కనుబొమ్మలు విరిచి దేవతా గణంతో కూడిన ఇంద్రునితో, ఇంద్ర, చంద్ర సూర్యులను నాకు ఆహారంగా ఇచ్చిన నువ్వే ఆ ఆహారం మరొకళ్ళకు కూడా ఇచ్చావు. ఇదేంటి, ఈ రోజున పర్వకాలంలో సూర్యుడిని పట్టుకోవడానికి నేను వచ్చేసరికి మరొకడు సూర్యుడిని పట్టుకుంటున్నాడు అని అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు తొందరపడుతూ బంగారు మాల ధరించి ఆసనం నుండి విడిచి వెంటనే లేచి కైలాస శిఖరం వంటి కాంతి గల 4 దంతాలు కల మదాన్ని స్రవిస్తున్న అలంకారాలు ధరించిన ఎత్తైన గజేంద్రుడిని ఎక్కాడు. బంగారు గంటల నాదంతో అట్టహాసం చేస్తున్న గజేంద్రుని ఎక్కి రాహువును ముందు ఉంచుకుని సూర్యుడు హనుమంతుడు ఉన్న చోటుకి వెళ్ళాడు. అప్పుడు రాహువు ఇంద్రుణ్ణి దాటి అతి శీఘ్రంగా ముందుకెళ్ళాడు. పర్వత శిఖరం లాగా ఉన్న పరిగెడుతున్న రాహువును హనుమంతుడు చూశాడు. అప్పుడు హనుమంతుడు సూర్యుడిని వదిలేసి రాహువుని చూసి ఫలం అనుకుని రాహువుని పట్టుకోవడానికి మళ్ళీ ఆకాశం మీద ఎగిరాడు. సూర్యుడిని విడిచి ఆ విధంగా తన మీదకి పరిగెత్తేస్తున్న హనుమంతుడిని చూసి రాహు ముఖం వెనక్కి వేసి వెనక్కి మరలాడు. రాహు తన ఇంద్రుడు రక్షించాలి అని కోరుకుంటున్నాడు. భయంతో ఇంద్ర ఇంద్ర అని మాటిమాటికి అరుస్తున్నాడు. రాహు అరుస్తుంటే ఇంద్రుడు పూర్వపరిచితమైన అతని స్వరాన్ని గుర్తించి, భయపడకు, నేను అతను సంహరిస్తాను అని పలికాడు. అప్పుడు హనుమంతుడు ఐరావతాన్ని చూశాడు. ఇది కూడా ఏదో పెద్ద ఫలం అనుకుని దాని మీదకి లంఘించాడు. ఆ విధంగా ఐరావతాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో పరిగెడుతున్న ఆ హనుమంతుని రూపము ఆ ముహూర్తం భయంకరంగా ఇంద్రాగ్నుల రూపంలాగా తేజవంతంగా ఉంది. ఇంద్రుడు ఎక్కువ కోపం లేదు, కానీ ఈ విధంగా పరిగెత్తి వస్తున్న అతన్ని చేతి భాగం మీద విడిచిన వజ్రాయుధంతో ఒకసారి కొట్టాడు. అప్పుడు ఇంద్రుని వజ్రం దెబ్బ చాలా నెమ్మదిగా కొట్టినా సరే హనుమంతుడు పర్వతం మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు అతని ఎడమ దౌడ విరిగింది. వజ్రం దెబ్బతిని వ్యాకులుడైన హనుమంతుడు పడిపోగానే వాయువు వెనకాలే ఉన్నాడు. ప్రజలకు కష్టం కలిగే విధంగా ఇంద్రుని మీద కోపించాడు. ప్రజల లోపల నివసించు సర్వ సమర్థుడైన వాయువు తన సంచారాన్ని ఆపేశాడు. అందరి ప్రాణులలోనూ వాయువు ఉంటుంది కదా, ఆ వాయువు ఆగిపోయింది. ఒక్కసారి తన శిశువుని కుమారుణ్ణి తీసుకొని ఓ గుహలో ప్రవేశించాడు వాయుదేవుడు.
ప్రజల మలమూత్ర స్థానాలను అడ్డగించి గొప్ప బాధ కలిగించాడు. సకల భూతములను ఇంద్రుడు వర్షములను నిరోధించినట్లు నిరోధించాడు. ప్రపంచం అంతా కూడా ప్రాణుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయినాయి. వాయు ప్రకోపం వల్ల కీళ్ళన్నీ పట్టులు తప్పాయి. ప్రాణులన్నీ కర్రల్లాగా అయిపోయారు. వాయు ప్రకోపం వల్ల స్వాధ్యాయము, దేవతలకు చేసే వషట్కారము, హవి సమర్పణ అన్నీ ఆగిపోయాయి. క్రియలన్నీ నిలిచిపోయాయి. ధర్మాచరణ లేకుండా ఉంది. ఆ విధంగా 3 లోకాలు కూడా నరకంలో ఉన్నట్లున్నాయి. తర్వాత గంధర్వులు, దేవతలు, అసురులు, మనుషులు దుఃఖాక్రాంతులు అయిపోయారు. సుఖాన్ని కోరుతూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మహోదరుడిలాగా పెద్ద పొట్టలు కల ఆ దేవతలు, పూజ్యుడైన బ్రహ్మదేవ, 4 విధాలైన ప్రజలను నువ్వే సృష్టించావు. ఈ వాయువును మా ఆయుష్కు అధిపతిగా నువ్వే చేశావు. ఓ బ్రహ్మదేవ, అలాంటి ఈ వాయువు మా ప్రాణాలకు అధిపతి అయ్యిండి కూడా అంతఃపురంలో స్త్రీలను నిరోధించినట్లు మమ్మల్ని నిరోధించేశాడు. దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. వాయువు చేత పీడితులమైన మేము నిన్ను శరణుజొచ్చాం. దుఃఖాలను తొలగించేవాడా, వాయువు నిరోధం వల్ల కలిగిన మా దుఃఖాన్ని తొలగించుము అని ప్రార్థించారు. అప్పుడు జయ శ్రీరామ్. ప్రజల ప్రభు అయిన ప్రజాపతి ప్రజలు పలికిన మాటలు విని దీనికి ఒక కారణం ఉంది అని చెప్పి మరలా ఇలా చెప్పారు. ప్రజలారా, వాయువుకి ఎందుకు కోపం వచ్చిందో, ఎందుకు అతడితో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడో అంతా వినండి. రాహువు మాటలు విని దేవతల ప్రభు అయిన ఇంద్రుడు ఇవాళ వాయుదేవుని పుత్రుడి మీద వజ్రాయుధాన్ని ఉపయోగించాడు. అతను వాయుదేవుని పుత్రుడు కింద పడ్డాడు. అందుచేత వాయుదేవుడు కోపించాడు. శరీరం లేని వాయువు శరీరాన్ని పాలించుతూ దాంట్లో సంచరిస్తూ ఉంటుంది. వాయువు లేకపోతే శరీరం కట్టెలాగా అయిపోతుంది. వాయువే ప్రాణం, వాయువే సుఖము. ఈ సమస్త జగత్తు వాయువే. వాయువు విడిచేస్తే జగత్తుకు సుఖం ఉండదు. ఆయుర్దాయ స్వరూపుడైన వాయువు జగత్తును ఇప్పుడే వదిలిపెట్టేశాడు. అందుకని ప్రాణులన్నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేక కర్రల్లాగా, గోడల్లాగా అయిపోయాయి. అందుచేత మనకు అనారోగ్యం కలిగించిన వాయువు ఉన్న చోటుకి వెళ్దాం. ఆ వాయువును అనుగ్రహింప చేసుకోకుండా మనకు ఆరోగ్యం లేదు. పిమ్మట బ్రహ్మదేవుడు దేవ, గంధర్వ, సర్ప, యక్షాదులతో ఇతర ప్రజలందరితోనూ కలిసి వాయువు ఉన్న చోటుకి వెళ్ళాడు. మహేంద్రుని చేత కొట్టబడిన తన కుమారుణ్ణి తీసుకొని వాయువు వెళ్ళిపోయాడు కదా. ఆ వాయువు ఒళ్ళో పెట్టుకునున్న ఈ కుమారుడు సూర్యాగ్ని సువర్ణముల కాంతి వంటి కాంతి కలిగి ఉన్నాడు. ఆ చిన్న కుమారుణ్ణి చూసి బ్రహ్మదేవుడు మిగిలిన వాళ్ళందరూ కూడా జాలి పడ్డారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 35వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 36వ సర్గ. బ్రహ్మాది దేవతలు వాయుదేవునితో మాట్లాడడం. పుత్రుని వధ చేత దుఃఖిస్తున్న ఆ వాయుదేవుడు బ్రహ్మదేవుని చూసి ఆ పిల్లవాడిని ఎత్తుకొని బ్రహ్మదేవుని ఎదుట లేచి నిలబడ్డాడు. కుండలములు, శిరోమాలికలు కదలాడగా బంగారు అలంకారాలు ధరించిన ఆ వాయుదేవుడు బ్రహ్మకు 3 పర్యాయాలు మంత్రం ఉచ్చరిస్తూ పాదముల మీద పడ్డాడు. బ్రహ్మదేవుడు వేదాన్ని ఎరిగిన వేలాడుతున్న ఆభరణాలతో ప్రకాశిస్తున్న హస్తంతో ఆ వాయువుని పైకి లేవదీసి ఆ శిశువుని స్పృశించాడు. బ్రహ్మదేవుడు విలాసపూర్వకంగా స్పృశించగానే ఆ శిశువు నీరు చల్లిన సస్యంలాగా మన జీవితాన్ని పొందాడు. ప్రాణస్వరూపుడైన వాయువు ఆ శిశువునకు ప్రాణం రావడం చూసి చాలా సంతోషించి పూర్వం నందువలే అన్ని ప్రాణుల శరీరాల్లోనూ ప్రవేశించి సంచరించాడు. వాయుదేవుడు సంతోషించాడు. వాయు నిరోధం నుండి ప్రజలందరూ విముక్తులయ్యారు. శీత వాతాల నుండి విముక్తులై పద్మాలతో నిండిన పద్మలతల్లాగా సంతోషించారు. ఆ తర్వాత యశస్సు, వీర్యము, ఐశ్వర్యము, శోభ, జ్ఞానము, వైరాగ్యము అని 3 జంటలు కలవాడు. త్రిమూర్తులలో శ్రేష్ఠుడు, దేవతల చేత పూజించబడేవాడు ఆయన బ్రహ్మదేవుడు వాయుదేవునికి ప్రియం చేకూర్చాలనే కోరికతో దేవతలతో ఇలా అన్నారు. ఓ మహేంద్ర, అగ్ని, వరుణ, మహేశ్వర, కుబేరులారా, మీకు అందరికీ ఈ విషయం తెలిసిందే. అయినా నేను చెప్తున్నాను వినండి. నేను చెప్పే హితాన్ని వినండి. ఈ శిశువు మున్ముందు మీ కార్యాలన్నీ కూడా సాధించవలసి ఉంది.
అందువల్ల ఈ వాయుదేవుని సంతోషం కోసం మీరందరూ ఇతనికి వరములు ఇవ్వండి. తర్వాత దేవేంద్రుడు చాలా ఆనందంతో బంగారు పద్మముల మాలను పైకి చూపి అది ఇచ్చాడు. నేను దౌడ మీద ప్రయోగించిన వజ్రంతో కొట్టబడింది కదా, అందుకని ఈ వానర శ్రేష్ఠుని పేరు హనువు అంటే దవడ, అందుకని హనుమంతుడుగా ప్రసిద్ధి కాగలదు. నేను ఇతనికి ఒక గొప్ప ఆశ్చర్యకరమైన వరాన్ని ఇస్తాను. ఇటుపై ఇతడు నా వజ్రాయుధం చేత చనిపోడు, చంపుటకు శక్యము కానివాడగును అని వరమిచ్చాడు. పూజ్యుడైన తిమిర వినాశకుడైన సూర్యుడు ఎంత అద్భుతమైన వరం ఇచ్చారంటే, నేను నా తేజస్సులోనే 100వ వంతు ఇతనికి ఇస్తాను. శాస్త్రాధ్యయనం చేసే శక్తి వచ్చినప్పుడు ఇతనికి నేను శాస్త్రాలన్నీ నేర్పిస్తాను. దాంతో ఇతని మాటలలో నేర్పరి కాగలడు. శాస్త్ర జ్ఞానంలో ఇతన్ని పోలిన వాడు, ఇతనితో సమానమైన వాడు మరొకడు ఉండడు అని సూర్య భగవానుడు వరమిచ్చారు. 10 లక్షల సంవత్సరాలకు కూడా నా పాశము చేత కాని బలం చేత కాని ఇతనికి మృత్యువు కలగదు అని వరుణుడు వరమిచ్చాడు. యముడు సంతోషించి తన దండం వలన చావు లేకపోవడాన్ని, రోగం కలగకపోవడాన్ని, యుద్ధంలో దిగులు చెందకుండా ఉండేట్టు వరాన్ని ఇచ్చాడు. నా గాథ యుద్ధాలలో ఇతనిని చంపదు అని పచ్చని ఒక్క కన్ను గల కుబేరుడు పలికాడు. ఇతడు నా ఆయుధం చేత కాని నా చేత కాని చంపబడడు అని పరమేశ్వరుడు కూడా అతనికి హనుమంతుడికి గొప్ప వరాన్ని ఇచ్చాడు. మహారథుడు, శిల్పులలో శ్రేష్ఠుడు, గొప్ప బుద్ధి కలవాడు ఆయన విశ్వకర్మ ఈ బాలుని చూసి, నేను తయారు చేసిన అస్త్రముల చేత కాని ఇతరములైన దివ్యాస్త్రముల చేత కాని చంప శక్యము కానివాడై ఇతడు దీర్ఘాయుర్దాయవంతుడై చిరకాలము జీవించగలడు అని వరమిచ్చాడు. మహాత్ముడైన బ్రహ్మదేవుడు ఇతడు ఏ బ్రహ్మదండముల చేతను చంపబడడు అని వరమిచ్చాడు. అందుకని బ్రహ్మాస్త్రం హనుమంతుడికి పనిచేయదు. అప్పుడు దేవతలు ఇచ్చిన వరాల చేత అలంకరించబడిన ఆ శిశువుని చూసి జగత్తుకంతా పూజ్యుడైన బ్రహ్మదేవుడు మనసులో చాలా సంతోషించి వాయుదేవునితో ఇలా అన్నారు, ఓ వాయు, నీ కుమారుడు హనుమంతుడు శత్రువులకు భయంకరుడు, మిత్రులకు అభయమిచ్చువాడు కాగలడు. ఇతడు ఎగురగలవానిలో శ్రేష్ఠుడై ఇష్టము వచ్చిన రూపాన్ని ధరించును, ఇష్టానుసారము సంచరించును, ఇష్టానుసారం వెళ్ళును. ఇతని గతిని ఎవ్వరూ అడ్డజాలరు, కీర్తిమంతుడవుతాడు. ఇతడు యుద్ధంలో రావణుని వినాశనమునకు హేతువు, శ్రీరామునకు ఆనందకరములు ఆశ్చర్యక జనకములు ఆయన పనులు చేయగలడు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ వాయువుతో ఇలా పలికి అతని అనుమతి తీసుకుని వచ్చిన విధంగా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. వాయువు ఆ పుత్రుని ఇంటికి తీసుకొచ్చి అతనికి వరాలు లభించిన సంగతి అంజనకు తెలిపి వెళ్ళిపోయారు. శ్రీరామ, అగస్త్య మహర్షి చెప్తున్నారు, ఇలా వరాలు పొంది వరదానం వల్ల కలిగిన బలంతోనూ సహజ బలంతోనూ కూడిన వాడై సముద్రంలాగా తనలో ఉన్న వేగంతో నిండి ఉన్నాడు హనుమంతుడు. అప్పుడు బలంతో నిండి ఉన్న హనుమంతుడు భయం లేనివాడై మహర్షుల ఆశ్రమాల్లో చేరి చాలా అపరాధాలు చేసేవాడు. యజ్ఞ సాధనాలైన సృక్కులను, పాత్రలను, అగ్నిహోత్రాలను, నారబట్టలను వీటన్నిటిని బదులు కొట్టేవాడు, చీల్చి నాశనం చేస్తుండేవాడు. ఎందుకంటే ఎవరు ఏమీ అనడానికి లేదు. ఏ బ్రహ్మదండం వలన కూడా మరణం లేకుండా బ్రహ్మచేత చేయబడిన గొప్ప బలం గల హనుమంతుడు ఈ విధాలైన పనులు చేస్తున్నాడు. ఇతని శక్తిని గురించి తెలిసి ఋషులందరూ సహిస్తున్నారు. కేసరి వాయువు నిరోధించినా కూడా ఈ హనుమంతుడు చిన్న వయసులో చాలా అల్లరి చేస్తున్నాడు, బాలుడు అవడం వల్ల కట్టుబాట్లన్నీ అతిక్రమిస్తున్నాడు. అప్పుడు భృంగంగి రసవంశీయులైన ఋషులు చాలా కోపించారు. శ్రీరామ, కానీ వాళ్ళు ఎక్కువ కోపం కానీ పగ కానీ లేని వాళ్ళు కదా, అందుకని అతనితో ఏమన్నారంటే, ఓ వానర, నువ్వు ఏ బలం చేసుకుని మమ్మల్ని బాధిస్తున్నావో ఆ బలం చాలా కాలం వరకు నీకు మా శాపం చేత తెలియకుండుగాక. నీ బలం నీకు తెలియదు, నీ కీర్తిని ఎవరైతే స్మరిస్తారో అప్పుడు నీ బలం వృద్ధి చెందుతుంది అని చెప్పించారు. అప్పుడు మహర్షుల వాక్ ప్రభావం చేత తేజబలాలన్నీ అణిగిపోయేసరికి ఇతను మెత్తదనం పొంది ఆ ఆశ్రమంలోనే సంచరిస్తుండేవాడు. తేజస్సు చేత సూర్యుని వంటి వాడైన వృక్ష రజసుడు
అను సకల వానరరాజు ఉన్నాడు. అతడు వాలి సుగ్రీవుల తండ్రి. వానరరాజు అయిన వృక్షరథస్సు చాలా కాలం రాజ్యం చేసి మరణించాడు. అతని మరణానంతరం ఆలోచనలో సమర్థులైన మంత్రులు తండ్రి స్థానంలో వాలిని రాజుగాను, వాలి స్థానంలో సుగ్రీవుణ్ణి యువరాజుగాను చేశారు. బాల్యం నుండి కూడా వాలికి సుగ్రీవునితో వాయువునికి అగ్నితోలాగా భేదభావం కానీ కపటం కానీ లేని స్నేహం ఉండేది. రామ, అలాంటి వాలి సుగ్రీవులకు వైరం కలిగినప్పుడు ఈ హనుమంతుడు శాపం వల్ల తన బలం తనకు తెలియక సుగ్రీవుడితో పాటు ఉండిపోయాడు. వాలి చేత తరమబడుతున్న సుగ్రీవునికి కూడా హనుమంతుడికి ఎంత బలం ఉందో తెలియదు, హనుమంతునకు తనకెంత బలం ఉందో తనకు తెలియదు. ఆనాడు ఋషులు ఇచ్చిన శాపం చేత హరించబడిన అంటే బలజ్ఞానం లేని హనుమంతుడు ఏనుగు చేత బంధించబడిన సింహంలాగా వాలి సుగ్రీవుల యుద్ధమునందు సుగ్రీవంతో నిలిచిపోయాడు. యుద్ధం చేయలేదు. పరాక్రమము, ఉత్సాహము, బుద్ధి, ప్రతాపము, మంచి స్వభావము, మాధుర్యము, ఏది నీతి ఏది కాదు అనే జ్ఞానము, గాంభీర్యము, నేర్పు, గొప్ప బలము, ధైర్యము అనే గుణాల చేత హనుమంతుని కంటే గొప్పవాడు ఈ లోకములో ఎవ్వరూ లేరు అని అగస్త్య మహర్షి చెప్తున్నారు. అప్రమేయుడైన ఈ హనుమంతుడు అక్కడే ఉన్నాడు. హనుమంతుడు వ్యాకరణాన్ని అభ్యసించడానికి ఒక పెద్ద గ్రంథం తీసుకొని సూర్యుడి దగ్గరికి వెళ్ళాడు. సూర్యునికి అభిముఖుడై ఆ సూర్యుడిని అడిగినప్పుడు సూర్యుడు ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతుంటాడు కదా, అది నేర్చుకోవడం కోసం హనుమంతుడు ఆ సూర్యుని దగ్గర నేర్చుకోవడానికి ఉదయాద్రి నుంచి అస్తాద్రి వరకు ప్రయాణం చేస్తున్నాడు. ఆ హనుమంతుడు అలా ప్రయాణం చేస్తూ పాణిని రచించిన అష్టాధ్యాయి అనే వ్యాకరణ సూత్రాలతోనూ వాటి వ్యాఖ్యతోనూ వార్తికముతోనూ సంగ్రహంతోనూ కూడిన మహాభాష్యాన్ని ధరించాడు. శాస్త్ర పాండిత్యంలోనూ ఛందశాస్త్ర రీతిలోనూ ఇతనితో సమానుడు ఎవ్వడూ కూడా లేడు. ఇతడు ఈ హనుమంతుడు సకల విద్యలలోనూ తపశ్చర్యలోనూ బృహస్పతితో పోటీ చేస్తున్నాడు. 9 వ్యాకరణాలు ఎరిగిన ఇతను నీ అనుగ్రహం వల్ల రాబో కల్పంలో బ్రహ్మదేవుడు కాగలడు. భూమిని ముంచెత్తదలిచిన సముద్రానికి లాగా, లోకాలను కాల్చివేయదలిచిన అగ్నికి లాగా, ప్రళయ కాలంలో యమునకు లాగా హనుమంతుడి ఎదుట ఎవ్వరూ నిలబడలేరు. శ్రీరామ, ఈ హనుమంతుడు లాగానే సుగ్రీవుడు, మైందుడు, ద్వివిధుడు, నీలుడు, తారుడు, అంగదుడు, నలుడు, రంభుడు, ఇతర వానరులందరూ కూడా నీకు సహాయం చేయడం కోసం దేవతల చేత సృష్టించబడ్డారు. గజ, గవాక్ష, గవయ, సుధాష్ట్ర, మైంద, జ్యోతిముఖ, నలులనే ఈ భల్లూకములను వానర్ నాయకులను నీ కొరకే దేవతలు సృష్టించారు. నీవు ప్రశ్నించిన విషయాలన్నీ చెప్పాను. బాల్యంలో హనుమంతుడు చేసిన పని కూడా చెప్పాను అని అగస్త్య మహర్షి చెప్పారు. అగస్త్యుడు చెప్పిన వృత్తాంతాన్ని విని శ్రీరాముడు, లక్ష్మణుడు, వానరులు, రాక్షసులు చాలా ఆశ్చర్యం పొందారు. అగస్త్యుడు శ్రీరామునితో, రామ, నేను చెప్పాల్సిందంతా చెప్పాను. ఈ కథ అంతా విన్నావు కదా, మేము నీ దర్శనం చేసుకున్నాము, మాట్లాడాము, ఇంకా మేము వెళ్ళి వస్తాము అని పలికాడు. శ్రీరాముడు ఉగ్రమైన తపశక్తి గల అగస్త్యుని మాటలు విని అంజలి ఘటించి నమస్కరిస్తూ మహర్షితో ఇలా అన్నారు. నేడు దేవతలు, పితృదేవతలు, ప్రపితామహులు నా విషయంలో సంతోషించారు. మీ దర్శనం వల్లనే బంధు సహితమైన మేమంతా సంతోషిస్తున్నాం. నేను విజ్ఞాపన చేయవలసి ఒకటి ఉంది. కోరికతో నేను చెప్పుచున్న దాన్ని మీరు నా కోసమే దయతో చేయవలను. నేను పౌరులను, జానపదులను వారి వారి కార్యాలందు నియమించి వచ్చి సత్పురుషులైన మీ ప్రభావం వల్ల మీ ఆధ్వర్యంలో క్రతువులు చేస్తాను. తపోబల సంపన్నులైన మీరు నాపై నిత్యము అనుగ్రహం చూపిస్తూ నేను చేయబోయే ఈ యజ్ఞాలయందు సభ్యులుగా ఉండండి. అందుచేత మీరందరూ కలిసి తరచూ ఇక్కడికి వస్తూ ఉండండి అని శ్రీరామచంద్రమూర్తి అన్నారు. అంటే కఠిన నియమాలు పాటించే అగస్త్యాది ఋషులందరూ ఆ మాటలు విని అట్లే అగుగాక అని పలికి వెళ్ళటానికి బయలుదేరారు. కానీ ఆ ఋషులందరూ కూడా
మరికొన్ని విషయాలు శ్రీరామచంద్రమూర్తికి చెప్పారు. ఆ చెప్పినవన్నీ కూడా మనకి మళ్ళా ప్రక్షిప్త సర్గల్లో కనిపిస్తాయి. శ్రీరాముడు ఆశ్చర్యంతో ఈ మహర్షులు చెప్పిన విషయాలన్నిటిని గురించి ఆలోచించాడు. సూర్యుడు అష్టాద్రికి వెళ్ళాడు. శ్రీరామచంద్రుడు రాజులను వానరులను వారి వారి విడుదలకు పంపివేసి యథావిధిగా సంధ్యోపాసన చేసి రాత్రి కాగానే అంతఃపురంలో ప్రవేశించారు. శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండలోని 36వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.